ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యకర్తలు నాయకులు మనందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు శ్రీ దేవినేని గారు. ఇప్పుడు యువ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు సంక్షిప్త ఉపన్యాసం అక్కడ ఇచ్చి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు రామయ్య గారికి, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మస్థైర్యం, ఆకాశం, నేల, సూర్యచంద్రులున్నంత వరకు చిరస్థాయిగా ఉండే పేరు ఎన్టీ రామారావు. చరిత్రలో ఆయనకు సాటి ఎవరు రారు. రాజకీయాల్లో కానీ, సినిమా రంగాల్లో కానీ, ప్రజాసేవలో కానీ, సంక్షేమ పథకాల సృష్టిలో కానీ ఎన్టీఆర్ గారికి ధీటుగా ఎవరు లేరు. ఆయన ఆశయ సాధన కోసం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని, సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కొనసాగుతుందని సందర్భంగా తెలియజేశారు. జై ఎన్టీఆర్. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నది ఈ సభ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వారి 30వ వర్ధంతి సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రైట్. దయచేసి మీ ఆసనాల్లో ఆసనాలు కావాల్సిన కోరుతూ మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి మనందరం లేచి నిలబడగా
ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి.